ఒకటి విల్ ఆన్సర్. లెట్ us టాక్ అవుట్ మూసీ ఫస్ట్. నేను మూసీ వాళ్ళు ఉన్నారు, అందుకని నాకు తెలిసి ప్రశ్నలు వస్తాయి, దాన్ని కూడా చెప్తారు. లెట్ us టాక్ అవుట్. మూసీ 54 కిలోమీటర్లకి తోటి ముందస్తుగా సమావేశాలు పెట్టాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఈ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వాళ్ళు ఖాళీ చేస్తారా లేదా అన్నటువంటి అంశం మీద ఇట్లాంటి డెవలప్మెంట్ విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి కదా. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క సంతకాలు తీసుకున్న తర్వాతనే మార్క్ చేయాల్సి ఉంటుంది. మీరు అట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ అట్లాంటి సమావేశాలు పెట్టకుండా డైరెక్ట్ పోయి వాళ్ళ ఇళ్లలోకి మార్క్ చేసేసి మేము ఖచ్చితంగా కూలుస్తాము లేదంటే ఖాళీ చేయాల్సిందే ఖచ్చితంగా కూలుస్తామని ఎవరితో అనలేదు. లెట్స్ లిమిట్ టు మూసీ ఫస్ట్, దెన్ సి రంగనాథ్ తీసుకొచ్చాను కదా, నేను ఎందుకు తీసుకొచ్చాను మాట్లాడతాను. సార్ ఒకవైపు ఏమో కూల్చం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు, మరొక వైపు పిల్లల చదువుల కోసము వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఏమో నెల రోజుల్లో ఈ పని ప్రారంభం కాబోతుంది, వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. దీనిపైన క్లారిటీ ఇస్తారా? వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నా కానీ వారం రోజులు పని మొదలు కాదు కదా, దానికి కనీసం 3-4 నెలలు పడుతుంది పని మొదలయ్యేదానికి. ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, జిల్లా కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటింటికి తిరుగుతున్నారు, డిప్యూటీ కమిషనర్లు ఇంటింటికి తిరుగుతున్నారు. పోయి వాళ్ళు ముందే సర్వే చేశాము ఇంతకుముందు ఒకసారి, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది. దీన్ని పరిశీలించిన తర్వాత రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులకు పాల్గొతున్నారు కాబట్టి వారికి సంబంధించి టీమ్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమాచారం తెలుసుకుంటున్నారు, ఇంట్లో ఎవరు ఉన్నారు సర్వే చేస్తున్నారు. సర్వే చేసిన తర్వాత మీరు ఏమైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళని పంపిస్తున్నాం. అందుకనే 3 రోజులు కూడా 50 మంది పోయారు, అన్నీ ఒక రోజు తరలించట్లేదు. సో బలవంతంగా ఏం పంపట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న ఇల్లు మీరు చూస్తే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే వెళ్ళిపోతారండి హ్యాపీగాను వాళ్ళు. దట్స్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్. అది బేసికల్గాను అక్కడ ఎవరు ఉండాలనుకోవట్లేదు. ఇబ్బంది కొన్ని దగ్గర ఎక్కడ వస్తుందంటే కొంత పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళతో మనం సంభాషణ జరపాల్సిన అవసరం ఉంది, అంత కూర్చొని మాట్లాడాల్సిన ఉంది, తప్పనిసరిగా వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. సరే దానకిషోర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎక్కడండి ప్లీజ్ చాదర్ఘట్ ఈ మూసి రివర్ ఇక్కడ కొంచెం ఆందోళన ఎట్లా ఉందంటే, కట్టుకున్న వాళ్ళు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అక్కడనే ఉన్నారు, మార్కింగ్ వాళ్ళ ఇంట్లోకి మీరు వేస్తున్నారు. అదే ఇండ్లలో 2-3 అంతస్తులు ఉన్న వాళ్ళు సేమ్ అన్ని సంవత్సరాల నుంచి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కిరాయి కూడా ఉంటారు అక్కడే వాళ్ళు. చాలా మంది కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తారు, మేము ఇక్కడ నుంచి ఖాళీ చేయము పోము, ఓనర్స్కి ఎట్లా మీరు రిహాబిలిటేషన్ ఎట్లా కల్పిస్తారో, కిరాయికి ఉంటున్నాం 30 ఏళ్ళ నుంచి మేము, మాకు కూడా ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇస్తేనే పోదామని. మీరు కిరాయి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తున్నారా? ఓన్లీ ల్యాండ్ అక్కడ కట్టుకున్నటువంటి ఓనర్స్నే కన్సిడర్ చేస్తున్నారు? నిన్న వచ్చినప్పుడు ఎన్జిఓ సంస్థ వాళ్ళు ఇది కూడా చెప్పారు మనకు, ఈ కిరాయి వాళ్ళకి సంబంధించి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా సర్వేలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఓనర్లకు ఇస్తున్నాము. కిరాయి వాళ్ళకి సంబంధించి నేను ప్రవృత్తి పద్ధతిలో చర్చించాను, దాని మీద తప్పనిసరిగా తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లే కదా, ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. సో వాళ్ళు తప్పనిసరిగా మన తెలంగాణలో ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉంటే వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం చర్చిస్తున్నాం. దాన్ని మాకు కూడా తెలుసు. మనం సర్వే ఫస్ట్ మనం ఎప్పుడు జూలై నుంచి మొదలుపెట్టి సర్వే చేశాం. దాంట్లో డీటెయిల్స్ వచ్చాయి, ఎక్కడ కిరాయి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ సొంతదారులు ఉన్నారని చెప్పేసి, ఎక్కడ కమర్షియల్ జెట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రార్థనా మందిరాలు కట్టుకున్నారు, ఎక్కడ మనకు సమాధులు ఉన్నాయి, వీటి మీద కూడా వచ్చింది. కిరాయి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటుంది తప్పనిసరిగా. సార్ ఇప్పుడు మొన్న 9.170 మీటర్ రెయిన్లో మీరు చూసుండొచ్చు, ఈ మనకు రన్ ఆఫ్ వాటర్ క్యారేజ్ కెపాసిటీ లేదు. అయితే ఇప్పుడు స్టామ్ వాటర్ వచ్చేసి సివర్ లైన్లో కలుస్తుంది, సివర్ లైన్ వచ్చేసి స్టామ్ వాటర్ దీంట్లో కలుస్తున్నది. ఇప్పుడు ఈ రెండు సెపరేట్ చేసి ఇప్పుడు దాదాపు మొన్న నాకు నీ డీప్ వాటర్ నేను ఎక్స్పీరియన్స్ చేసినాను సార్. అయితే ఇది మెయిన్లీ ఇప్పుడు అల్టిమేట్ గా ఈ వాటర్ అంతా మూసికే పోవాలి కదా. అయితే ఇప్పుడు ఈ రెండింటిని సెపరేట్ చేసేది ఏమైనా ప్లాన్ ఉందా? ఓకే, నేను 2 సంవత్సరాలు పనిచేస్తాను కాబట్టి జిహెచ్ఎంసీ వాటర్ నాకు చాలా డేటా ఉంది పైన. ఆల్మోస్ట్ ఒక 174 ప్లేసెస్లో స్టామ్ వాటరు సీవరేజ్ కలుస్తుంది. మనకు స్టడీ చేస్తున్నాం. ఐ థింక్ 34 ప్లేసులు సార్ట్అవుట్ చేశాం. కొన్ని దగ్గర ఎట్లా ఉందంటే అది మనము చిన్న వీధులుండి 2 సపరేట్ చేయలేని ప్రదేశం ఇంకొక మన స్టామ్ వాటర్ కట్టాలన్నా కట్టలేము సపరేట్గా, లేకపోతే సీవరేజ్ చేయలేము. దానికి సంబంధించి వీటికి సంబంధించి మనం ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో కూడాను 586 కోట్లు ఒకటి ప్రోగ్రామ్ హెచ్సిటీ అనే ప్రోగ్రామ్ కింద మొదలుపెట్టాం. మనం ఏం చేయాలంటే స్టామ్ వాటర్ డ్రైన్ నెట్వర్క్ డెవలప్ చేసి స్టామ్ వాటర్ని డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సేవరేజ్ వర్క్ సంబంధించి కూడాను ఒక 7,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ డిపిఆర్ చేసుకున్నాము. ఇటీవల ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది ఆ సీవరేజ్ నెట్వర్క్ మాకు కావాలని చెప్పేసి. నగరంలో ఇప్పుడు ఉదాహరణకి పాత నగరంలో చూస్తే ఓల్డ్ సిటీలో చూస్తే ఒక 650 కోట్లతో
కార్వాను చాంద్రాయణగుట్ట ఏరియాలో సేవరేజ్ నెట్వర్క్ డెవలప్ చేస్తున్నాం. అట్లాగే నగరం వెలుపల అంటే మనకు పెరిఫరల్ సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి దాదాపు 3,500 కోట్లు కావాలి. దానికి ఇవన్నీ కలిపి ఒక ప్రణాళిక ఉంది. షా కన్సల్టెన్సీ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినారు, దాని మీద ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ముందు ఎస్టీపీలు కడుతున్నాము. ఎస్టీపీలు కట్టిన తర్వాత ఈ లైన్స్ డెవలప్ చేసిన టైం పడుతుంది. డెవలపింగ్ సివరేజ్ నెట్వర్క్ ఇది ఎవరి చిన్న చిన్న వీధులు చేయాలి, చాలా టైం పట్టేస్తుంది. దానికి తప్పనిసరిగా దాని ప్రభుత్వం దృష్టిలో ఉంది. అది తీసుకొస్తే కానీ మనం సాల్వ్ చేయలేము. డిపిఆర్కి సంబంధించి నేను ఏదైతే మనం 10,000 కోట్ల రూపాయల వర్క్లు అని చెప్పాను, గోదావరి నీళ్లు తీసుకొచ్చి నగరంలో తీసుకొచ్చేదానికి, దాంట్లో ఒక 5 TMC వాటర్ మనము ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తీసుకెళ్తున్నాం. దాంట్లో 2.5 TMC వాటర్ ట్రీట్ చేసి నగరానికి ఇవ్వడం జరుగుతుంది తాగేదానికి. ఇంకొక 2.5 TMC వాటర్ నదిలో ఉపయోగిస్తాం. ఒక 10 TMC వాటర్ గన్పూర్ రిజర్వాయర్ దగ్గర నుంచి ట్రీట్ చేసి నగరానికి వెస్ట్ సైడ్ అంతా ఉపయోగించకపోతున్నాం. దాని డిపిఆర్ అయిపోయింది, టెండర్ అయిపోయింది. అట్లాగే ఎస్టీపీలకు సంబంధించి కూడా డిపిఆర్ అయిపోయింది, టెండర్ జరుగుతూ ఉంది. ఇకపోతే రివర్ ఫ్రంట్కి సంబంధించి ఈ వారంలో ఏజెన్సీ ఫైనల్ అవుతుంది. ఆ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వచ్చిన తర్వాత 1 ఇయర్లో 3 దఫాలుగా మనకు రకరకాల ప్లాన్లు ఇస్తారు. ఫస్ట్ అసలు నగరానికి ఈ నగరం ఏ ఎత్తులో ఉంది, ఈ మూసి ఏ ఎత్తులో ఉంది, లోతు ఎంత ఉంది, దానికి సంబంధించి ఒక అవుట్లైన్ ఇస్తారు బేసికల్గా. దాన్ని బేస్ చేసుకొని కొన్ని బ్రిడ్జ్లు వాటిపైన మొదలు పెడతాం. కొన్ని ప్లేసెస్లో అక్కడెక్కడ మనము రివర్ ఫ్రంట్ తయారు చేయడం జరుగుతుంది. ఉదాహరణకి డిఫెన్స్ ల్యాండ్స్ కొంత అడుగుతున్నాం. ఇటీవల డిఫెన్స్ జాయింట్ సెక్రటరీ, నేను మొన్నే వెళ్ళి లాస్ట్ వీక్లో డిఫెన్స్ సెక్రటరీ గారిని కలిసి వచ్చాను. వారి సిబ్బందిని పంపించారు, సీనియర్ సిబ్బంది. వాళ్ళతో కూర్చొని కంటైన్మెంట్లో పట్టి కూర్చొని వాళ్ళు కొంచెం ల్యాండ్ అడుగుతున్నాం మనం. సో దట్ డిఫెన్స్ కారిడార్ ల్యాండ్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే ఒక రివర్ తీసుకుంటే కంటిన్యూస్గా మనకు ఒక స్ట్రెచ్ నడిచేదానికి వచ్చింది అనుకుంటే బాగుంటుంది. అది ఉదాహరణకు అంబర్పేటలో 21 ఎకరాలు ఇచ్చేదానికి ప్రైవేట్ ఆసం ముందుకు వచ్చాడు. ఎందుకంటే ల్యాండ్ లాక్ అయిపోయింది. దానికి ప్రైవేట్ వాల్యూస్ కానీ అన్లాక్ చేసుకోగలిగితే వాళ్ళ ల్యాండ్స్ ఎవరిది అవుతాయి. చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కూడా వస్తున్నారు. ఇదంతా తీసుకున్న తర్వాత ఈ డిపిఆర్ మనకు సిద్ధమవుతుంది. ఒక 4 monthsకి ఒక ప్రిలిమినరీ డిపిఆర్ వస్తుంది. ఒక 6 monthsకి ఇంకొంచెం యాడ్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనము వర్క్స్ చేసుకుని టెండర్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. మూసిని ఆనుకొని దాదాపుగా వేలాది మంది చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని నివసిస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏం చేస్తారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతున్నటువంటి విషయం ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఈరోజు మూసరాంబాగ్ వద్దకి మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ దాదాపుగా ఒక 1000 నుంచి 1500 మంది అక్కడ ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళను పలకరించాం. దాంతోపాటుగా మూసరాంబాగ్ మూసిని ఆనుకున్నటువంటి ఒక 50 నుంచి 60 షెడ్లలోకి వెళ్ళి మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే 30-35 ఏళ్ళ నుంచి ఉంటున్నాము, మా అందరికీ పట్టాలు ఉన్నాయి, మేము ఇక్కడ భూమి కొనుక్కొని ఉన్నాము, ఇప్పుడు ఏకాఏకిన మమ్మల్ని పొమ్మంటున్నారు, 500 గజాలు 1000 గజాలలో మాకున్నటువంటి షెడ్లను వాళ్ళు ఇస్తారా అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఉమ్మడి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కనపడతా ఉన్నారు మేము వెళ్ళినటువంటి ప్లేసెస్లలో. మీరు ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఉమ్మడి కుటుంబంలో కూడా రచ్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. దానికి ఏమైనా సొల్యూషన్ చూసారు? మీరు 3 ప్రశ్నలు అడిగారు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న వారి జీవనోపాధులు ఏంటి, రెండోది పట్టాలు ఉన్నాయి ఏం చేయాలి, మూడోది ఉమ్మడి కుటుంబాలు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మేము చేసిన కాంపోనెంట్లో 5-6 కాంపోనెంట్లు ఉన్నాయి. ఒకటేమో క్లీన్ రివర్, ఒకటేమో రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడము, ఇంకొకటి వచ్చేసేసి జీవనోపాధులు ఎలా, అక్కడ ఉన్నటువంటి జీవనోపాధులు ఏం చేయాలి. ఇంతకుముందు ఒక 50 సంవత్సరాల క్రితం ఒక ఆర్టిసాన్, ఒక కళాకారుడు అక్కడ నుండి సంపాదించుకుంటున్న డబ్బులు ఇప్పుడు సంపాదించుకోగలుగుతున్నారు. జనాభా ఎక్కువైపోయింది, ఆ నగరంలో డెన్సిటీ విపరీతంగా ఉంది. వాళ్ళకి ఏం చేయాలనేది అక్కడ ఉంది. ఇంకా మిగతా ప్లాన్లు ఉన్నాయి. నువ్వు జీవనోపాధులకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ గారు క్లియర్గా మాకు చెప్పింది ఏంటంటే ఆ ఏరియాలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడాను, ఇప్పుడు నేను అదే చెప్పాను మీకు, మీరు ఆ రివర్ ఫ్రంట్ ఒకసారి మీడియాకి నేను ఒకసారి ఇంటరాక్ట్ అవుతాను, మేబీ ఒక 1 monthలో. ఐ విల్ షో యూ వాట్ వీఆర్ డూయింగ్. చియాంగ్చాంగ్ అనే రివరు ఎగ్జాక్ట్లీ మన మూసిలో సగం ఉంటుందండి విడ్త్. దాని పక్కన ఉన్నటువంటి 2 లక్షల మంది 60,000 షాపులు పెట్టుకునేవాళ్ళు. అది చెప్తున్నాను నేను. వాళ్ళందరినీ ఒకే ప్రాంతానికి తరలించి అక్కడ మంచి థ్రైవింగ్ బిజినెస్ వచ్చింది మనకు. ఇటువంటి ప్లాన్ని చూడమని చెప్పేసి మమ్మల్ని ముఖ్యమంత్రి గారు పంపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ మూసి చుట్టూ కానీ చార్మినార్ పెడిషనల్ ప్రాజెక్ట్ కానీ అక్కడంతా కూడాను దుకాణాలు మంచిగా ఉన్నాయి. లాట్ బజార్ కావచ్చు, రకరకాల బజార్లు ఉన్నాయి. వాటన్నిటిలో కూడాను రకరకాల ప్లాన్ జరిగాయి ఇంతకుముందు కూడాను. ఆ ప్రజలందరూ కూడాను ఎవరు కొంటారు వాళ్ళ దగ్గర? ఇప్పుడు మన నగరంలో ఉండేవాళ్ళు, దూరంగా వచ్చిన వాళ్ళు కొనాల్సిందే. కానీ బయట వాళ్ళు ఫారిన్ వచ్చి మన దగ్గర కొన్నప్పుడే మనకు దానికి వాల్యూ ఎక్కువ చేసి అమ్మగలుగుతున్నారు మన వాళ్ళు. అటువంటి నగరాలకు సంబంధించినటువంటి అన్ని పరిశ్రమలు ఏవైతే వాళ్ళు కుల వృత్తులతో పాటు కళాకారులు రకరకాలు చేసుకుంటున్నారో అవన్నీ కూడాను ఎక్స్పోజ్ చేయాలి మనం ఇంటర్నేషనల్గా. వాళ్ళు వచ్చినప్పుడు వీటిని కొనగలుగుతారు. అటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళని, అటువంటి కళాకారుల్ని, అటువంటి వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు కూడా తప్పనిసరిగా మూసిలో భాగం వాళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు లెటెస్సే
హైకోర్టు కావచ్చు, లేకపోతే భవనం కావచ్చు, ఇప్పుడు మన ఈ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ భవనం కావచ్చు. కెన్ వి మేక్ ద గుడ్ హాకర్స్ జోన్స్ దేర్ సో దట్ వీళ్ళందరూ కూడా ఆకర్షించబట్టి ఇప్పుడు ఏమవుతుంది, చార్మినార్ చుట్టే కూడుకొని పోవాలి, ఆ లాట్ బాజార్ చుట్టూ ఇరుక్కొని ఉండాలి, ఆ లోపలికి పోయాలంటే ఈజీగా పోగలగాలి. ఉదాహరణకి మీరు కింగ్స్ బజార్ అనేసి ఒకటి ఉంటుంది మనకు ఇస్తాన్బుల్లో. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ బజార్. నువ్వు ఏమి కొనకపోయినా లోపలికి పోయేంత ఓల్డెస్ట్ సిటీ అది. అటువంటివి మనము మన సిటీలో చేయాల్సిన అవసరం ఉంది.